అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే ఆఖరికి ఏదో ఒక రోజు శిక్షకి గురికాక తప్పదు. ఇక తదుపరి చూసుకుంటే విజయ్ సర్కార్ కుప్పకొనడం ఖాయమట. స్టాలిన్ శాపనార్థాలు పెడుతున్నాడట. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు కదా, పిల్లి శాపనార్థాలకు చింతకాయలు రాలవని ఏదో ఒకటి చెప్పారు. అట్టాగే ఉంది. మరి చూస్తుంటే విజయ్ సర్కార్ కుప్పకొనడం ఖాయం. స్టాలిన్ శాపనార్థాలు. డిఎంకే శ్రేణులు ఎన్నికలకు రెడీగా ఉండాలని పిలుపు. టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని డిఎంకే అధినేత స్టాలిన్ జోస్యం చెప్తున్నారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని డిఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తిరుచుల జిల్లా కార్యదర్శులతో జరిగిన సమావేశంలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు. 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు ఇప్పుడే క్షేత్రస్థాయిలో వెళ్ళాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని, సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడని మరి ఉదయనిధి స్టాలిన్ తండ్రి మరి స్టాలిన్ శాపనార్థాలైతే పెట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అనుకుంటే సరిపోదు. ఇది మరి ప్రజల్లో నుంచి రావాలి. ఏదైనా కూడా మీరు చేస్తే మళ్ళీ తను సింగిల్ లార్జెస్ట్ పార్టీయే కాదు, మొత్తానికి కలిపి ఎక్కువగా సీట్లు తెచ్చుకున్న ఆశ్చర్యపోవసరం లేదు. కాబట్టి ఆయనకి సరైన సమయం ఇవ్వకుండా మీరు విమర్శలు చేయటం సరికాదు అని చెప్పి విమర్శకులు అయితే చెప్తున్నారు. ఇక స్విచ్లు నొక్కడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. వైఎస్ షర్మిల ఫైర్. వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని షర్మిల మరొకసారి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అసలు ఏమీ చేయలేదు. వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి స్విచ్లు తొక్కడం తప్పితే నువ్వు ఏం చేశావని షర్మిల ఇలా మాట్లాడతాన్ని వైసీపీ శ్రేణులు అయితే జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ అధినేత తన సోదరుడు జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలకు మరి జగన్ తూట్లు పొడిచారని ఆమె ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ పేరు చెప్పుకుని ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయిన జగన్ 5 ఏళ్ల పాలనలో కేవలం స్విచ్లు నొక్కడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం బటన్లు నొక్కితే మళ్ళీ సీఎంలు కాలేరని, కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉందని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాల పేరిట ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ ఆశయాలనే జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ప్రజలపై భారాలు మోపిన వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ సీఎం అయ్యాక కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తల ఊపుతూ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల తీవ్రంగా విమర్శలు అయితే చేశారు. మీరు పెట్రోల్ డీజిల్ అంటూ మీరు ఏదో చేస్తున్నారు, ఇక్కడేమో ఇట్ట మాట్లాడతారో అక్కడికి వెళ్ళి బీజేపీ ఏ చెప్తే అది తల ఊపుతారు గంగిరెద్దులాగా. మరి మీరు స్విచ్లు నొక్కడం తప్పితే ఏదీ చేయలేదు. వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి అని జగన్ అని చెప్పి షర్మిల మాట్లాడారు. దీంతో వైసీపీ శ్రేణులు అయితే ఒకంత డేలా పడిపోయిన పరిస్థితి. ఏం జరుగుద్దో ఏంటో ఏం తెలియదు. ఎందుకంటే సొంత చెల్లి ఈ రకంగా మాట్లాడటంతో ఏమీ చేయలేని పరిస్థితిలో వైసీపీ శ్రేణులు అయితే ఉండిపోతున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఏ రకంగా మాట్లాడతారు. వైసీపీ పార్టీ నుంచి కూడా గట్టి కౌంటర్ వచ్చే అవకాశం ఉందో లేదో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారు. మరి మనకు తెలుసు భూమా కుటుంబానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు నంద్యాలలో ఉన్నాయో. మరి భూమా మౌనిక పోటీ చేస్తారు అని చెప్పి ఆయన మంచు మనోజ్ చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తన భార్య భూమా మౌనిక పోటీ చేస్తారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఐక్య ధైర్య సేవా సమితి పేరుతో ఇటీవల ట్రస్ట్ ఏర్పాటు చేసిన మంచు మనోజ్ దంపతులు ఈ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించిన మంచు మనోజ్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఐక్య ధైర్య సేనా సమితి రాజకీయ సంస్థ కాదన్న మంచు మనోజ్ ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజల తరపున ప్రజా గొంతుగా ఉండేందుకు ఐక్య ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రస్ట్ కోసం సొంత నిధులను ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారంటూ మంచు మనోజ్ ప్రకటించారు. ఇప్పటికే తాము రాజకీయాల్లో భాగంగా ఉన్నామన్నారు. మరోవైపు ఐక్య ధైర్య సేవా సమితి ట్రస్ట్ పేరును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో ఇటీవల మంచు మనోజ్ ప్రకటింపచేసిన విషయం తెలిసిందే. ఐక్య ట్రస్ట్ ద్వారా చిన్నారుల దత్తత, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మే 20వ తేదీన మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్ను ప్రారంభించారు. భూమా మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ? మరోవైపు వచ్చే ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తారంటూ మంచు మనోజ్ ప్రకటించిన నేపథ్యంలో
మరి ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారని ఆసక్తికరంగా మారింది. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఇప్పటివరకు అధికారికంగా ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే భూమా కుటుంబం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో పనిచేసింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు వైసీపీలో టీడీపీలోనూ పనిచేశారు. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిలప్రియ వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మంచు కుటుంబానికి కూడా వైఎస్ జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూమా మౌనిక పోటీ చేయాలనుకుంటే ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనిలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మరి భూమా దంపతులు పోటీ చేసి ఉన్నారు. ప్రజారాజ్యం చిరంజీవితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే మంచు మనోజ్కి కూడా మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు, మంచి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఏమో చెప్పలేం. జనసేన పార్టీ నుంచి కూడా మరి భూమా మౌనిక వెళ్ళే అవకాశం ఉంది అని కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఊహాగానాలు. ఏదైనా వాళ్ళైతే ఒక ఓపెన్గా చెప్పారు, మేము రాజకీయాలకు సిద్ధంగా ఉన్నామని. ఏ పార్టీ అయితే అక్కడ పార్టీలో అవకాశం ఉంటుందో మరి వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనం ఓవరాల్గా చూసుకుంటే టీడీపీలో అక్కడ ఖాళీ లేదు, వైఎస్ఆర్సీపీలో ఖాళీ లేదు, మేబీ జనసేనలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి చెప్పలేం, జనసేనకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే పాలమూరు రంగారెడ్డి పూర్తికి పట్టుదలతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. చిత్తశుద్ధితో ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మీరు కూడా ఒళ్ళు వంచి పనిచేయాలి, మీరు యొక్క సహకారం పూర్తిగా అందించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో మంగళవారం MCRHRDలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. దీంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు, సూచించారు, ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తదితరులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ మార్క్ యాదగిరిగుట్టలో తెలంగాణ క్యాబినెట్ అంట. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. గతంలో సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి యాదగిరిగుట్టను వేదికగా ఎంచుకున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21వ తేదీన సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో 21 నుంచి 23కు మార్చింది. 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాలను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేబినెట్ భేటీతో యాదగిరిగుట్ట ప్రాంతంలో మళ్లీ ప్రగతి జోరు పెరుగుతుందని భావిస్తున్నారు. తన మార్కు రాజకీయంతో మరి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఈ కేబినెట్ భేటీలు అక్కడ అవడం ద్వారా ఆ ప్రాంతానికి ఎంత విలువిస్తున్నారో, ఎంత వాల్యూ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి అని అక్కడున్న ప్రజలకు కానీ అందరికీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర వైపు జరుగుతుంటే అక్కడ కేబినెట్ భేటీ నిర్వహించి మరి అందరి ప్రశంసలు కూడా అందుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజున 21, 23 నుంచి కూడా మరి సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మరి అక్కడ కేబినెట్ మరి నిర్వహించడం అయితే జరుగుతుంది యాదగిరి గుట్టలో. మరి రానున్న రోజుల్లో రేవంత్ తన మార్కుని మరింత ఏ విధంగా విస్తృతంగా తీసుకెళ్తారో వేచి చూడాలి. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ విజయవాడలో జరగబోతుంది. దాని గురించి కూడా ఇక్కడ యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏఎన్ఎన్ అవార్డ్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఎవరైతే మరి సోషల్ భావాలు కలిగి ఉండి మరి ఎవరో సమాజానికి సేవా దృక్పథాన్ని కలిగి ఉండి ఎవరైతే సేవ చేస్తారో సమాజాన్ని వాళ్ళందరినీ గుర్తించి మరి ఏఎన్ఎన్ ఛానల్ మరి అనేక రంగాల్లో వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి సేవా రంగంలో నర్సులు కావచ్చు, ఉపాధ్యాయ రంగం నుంచి కావచ్చు, వైద్య రంగం నుంచి కావచ్చు, విద్యారంగం నుంచి కావచ్చు, ఏ రంగం నుంచి చూసుకున్నా కూడా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళని పిక్ చేసి అవార్డు ఇచ్చి మరి వాళ్ళని ఎంతోమందికి స్ఫూర్తినివ్వడంలో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది మరి వాళ్ళకి స్ఫూర్తినివ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది